సర్పంచ్ ఎన్నికల్లో 80 నుంచి 90% మనమే గెలిచినాం. మరి ఈ రోజు సీన్ రివర్స్ అయింది. ఇంకా 3 ఏళ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా నీ పాలన బాగలేదు అని 35-40% బీఆర్ఎస్ సర్పంచ్లను గెలిపించింది ఇలా ప్రజలు. అది గుండాగిరి చేసి పైసలు పంచి సారా పంచి పోలీసులను వాడి అధికార దుర్వినియోగం చేసి ఓట్లు కింద మీద చేస్తే కూడా 4000 మంది సర్పంచులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు అంటాడు బీఆర్ఎస్ లేదు చచ్చిపోయింది ఇక లేదు లేదంటాడు. కానీ నిద్రలో కూడా బీఆర్ఎస్ గురించే కల్వరిస్తాడు. బీఆర్ఎస్ పేరు తీయకుండా కేసీఆర్ పేరు తీయకుండా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. మళ్ళా మీదికి మేకపోతు గాంభీర్యం బీఆర్ఎస్ పని అయిపోయింది అంటాడు. ఓసారి ఎప్పుడు అన్నాడు బీఆర్ఎస్ ఇత్తనం కూడా మొలకెత్తనియ్యా అన్నాడు. ఇత్తనం ఇక లేవది బీఆర్ఎస్ ఇత్తనం మొలకెత్తనియ్యా అన్నాడు. బిడ్డ రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఇది ఒక ఉద్యమ పార్టీ. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నువ్వు మొలకెత్తనియ్యా అంటే నీ గుండెల్లో నుంచి 4000 మంది సర్పంచులు మొలకెత్తిండ్రు రేవంత్ రెడ్డి. ఇప్పుడు 4000 గెలిచిండ్రు. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఒక్కసారి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టు.